ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా ప్రస్తుతం విఐపి లెటర్స్ ని అనుమతిస్తున్నారండి. వీటి గురించి అండ్ అలాగే దర్శనం, సేవలు, వసతి ఇలా వీటన్నింటి ఆన్లైన్ బుకింగ్ లో భక్తులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అప్డేట్ ఏంటి అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒకరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి కోసం వేచి ఉండే సామాన్య భక్తులే టార్గెట్ గా వారి వద్ద నుంచి అమౌంట్ తీసుకోవడం, అలాగే వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని వారిని మోసం చేయడం అనేది గత కొంతకాలంగా జరుగుతూ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు దర్శనం టికెట్స్ అండ్ సేవా టికెట్స్ కావాలా, మేము బుక్ చేసి ఇస్తాం, మాకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది, టీటీడీ వెబ్సైట్ ముందుగానే మాకు ఓపెన్ అవుతుంది, తరువాత భక్తులందరికీ ఓపెన్ అవుతుందని చెప్పడం, లేదా మేము లోకల్ టీటీడీలో అంతా మా వాళ్ళే పనిచేస్తున్నారని చెప్పడం, నేనే టీటీడీ ఎంప్లాయ్, మా కోటాలో మేము బుక్ చేసి ఇస్తామని చెప్పడం, లేదా టీటీడీ బోర్డు మెంబర్స్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపీస్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారి కేటగిరీలో మేము టికెట్స్ ని ఇప్పిస్తామని చెప్పడం, ఇలా మిమ్మల్ని నమ్మించేలా మీకు మాటలు చెప్తారు. సో మీరు నమ్మిన తర్వాత మీ వద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకొని మీకు ఫేక్ టికెట్ ఇవ్వడం, లేదా మీ దగ్గర నుంచి డబ్బులు అండ్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత మీ ఫోన్ కాల్ కి రెస్పాండ్ కాకపోవడం, వారి యొక్క మొబైల్స్ ని స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చింది మీకు ఫేక్ టికెట్, ఒరిజినల్ టికెట్ అనేది కూడా మనం మామూలుగా చెక్ చేసుకోలేం. ఆ టికెట్ తీసుకొని తిరుమలకు వెళ్లి ఆ క్యూ లైన్ లో వెళ్లి ఆ టికెట్ ని స్కాన్ చేసుకున్నప్పుడు మాత్రమే అది ఒరిజినల్ టికెట్ ఫేక్ టికెట్ అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ అది ఫేక్ టికెట్ అయ్యింది అనుకోండి, ఆ టికెట్ ని స్కాన్ చేసినప్పుడు అది ఫేక్ టికెట్ అని టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మనం వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఆ టికెట్ మనం ఎవరి ద్వారా తీసుకున్నామో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీలో చెప్పి మనం వాళ్ళకి సమ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్ గా నిన్న కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కి సంబంధించి ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు బల్క్ గా టికెట్స్ ని బుక్ చేసుకొని అధిక మొత్తంలో, అంటే ఒక టికెట్ కి 10,500 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటే ఆ టికెట్ కి 3,000 రూపాయలు అదనంగా వసూలు చేసి బల్క్ టికెట్ బుకింగ్స్ చేస్తున్నారని దీని మీద టీటీడీ వారికి కంప్లైంట్ రావడంతో దీని మీద కూడా చర్యలు తీసుకున్నారండి. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఏ టికెట్స్ అయినా కూడా టీటీడీ వారు అఫీషియల్ టీటీడీ బుకింగ్ వెబ్సైట్ లో, అంటే ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో రిలీజ్ చేసి టీటీడీ వెబ్సైట్ లో ఏ టికెట్స్ అయినా కూడా, అంటే దర్శనం టికెట్స్ కానీ, సేవా టికెట్స్ కానీ, అకామిడేషన్ టికెట్స్ కానీ, జనరల్ శ్రీవారి సేవా టికెట్స్ కానీ, ఇలా ఏ టికెట్స్ అయినా కూడా వన్స్ టీటీడీ వెబ్సైట్ లో రిలీజ్ చేసి కంప్లీట్ గా బుక్ అయిపోయాయి అంటే మళ్ళా ఆ టికెట్స్ ని సెకండ్ టైం టీటీడీ వెబ్సైట్ లో రిలీజ్ చెయ్యరు. అండ్ ఆ టికెట్స్ ని వేరే ఆల్టర్నేటివ్ వేస్ లో ఎక్కడా కూడా బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉండవండి. సో భక్తులు ఈ విషయాన్ని మరీ ముఖ్యంగా గమనించుకోగలరు. మన ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా ఇదే విషయాన్ని కనీసం 2-3 నెలలకు ఒక్కసారి మన ఛానల్ ద్వారా కానీ, మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కానీ నేను రిపీట్ చేసి మరీ చెప్తున్నాను. సో మీరు ఏ టికెట్స్ అయినా కూడా మన ఛానల్ స్టార్టింగ్ నుంచి చూస్తే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో ఫ్రీ దర్శనం, అంటే కోవిడ్ టైంలో సర్వదర్శనం టోకెన్స్ ఆన్లైన్ బుకింగ్ కావచ్చు, 300 రూపీస్ టికెట్స్, ఆర్జిత సేవలు, తర్వాత మనకి ప్రెసెంట్ ఉండే మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ బుక్ చేసుకునే వెబ్సైట్ లో కానీ లక్కీ డిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, 300 రూపీస్ టికెట్స్, ఆర్జిత సేవలు, ఇలా ఏ టికెట్స్ అయినా కూడా మీ అంతటా మీరే చాలా సింపుల్ గా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, లేదా క్లిక్ డైరీని ఉపయోగించుకొని జస్ట్ ఒక క్లిక్ తో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకొని ఎలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి అటు మొబైల్ యాప్ లో కానీ, ఇటు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ ఎలాంటి అవగాహన లేని వారు కూడా ఆ టికెట్స్ ని ఎలా సింపుల్ గా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. సో మన ఛానల్లో ఉన్న ఆ డెమో వీడియోస్ ని ఒక్కసారి చూసారు అంటే ఎవరి హెల్ప్ లేకుండా మీ అంతటా మీరే చాలా సింపుల్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అలా కూడా మీకు ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవడం తెలియదు అంటే అలాంటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్
రిలేటివ్స్ కానీ అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ టికెట్స్ ని బుక్ చేసి ఇస్తాము అంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని టికెట్స్ ని బుక్ చేసుకోండి. అంతేకాని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీకు తెలియనటువంటి వ్యక్తులు మేము టికెట్స్ ని మీకు బుక్ చేసి ఇస్తాం, మీ డీటెయిల్స్ సెండ్ చేయండి, అమౌంట్ సెండ్ చేయండి అని మిమ్మల్ని పర్సనల్ గా ఎవరైనా కనుక కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి వెంటనే రెస్పాండ్ అవ్వకండి. వాళ్ళ యొక్క నెంబర్ ని ఆటోమేటిక్ గా బ్లాక్ చేసి పెట్టేయండి. ఎందుకంటే ముందు వాళ్ళు మిమ్మల్ని నమ్మించే విధంగా ఫస్ట్ మీరు మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇస్తారు, మీరు కాల్ చేసిన వెంటనే సింగిల్ రింగ్ కి మీ యొక్క కాల్ ని లిఫ్ట్ చేస్తారు. కానీ మీరు అమౌంట్ సెండ్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా సెండ్ చేసిన తర్వాత మీకు ఫేక్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది, లేదు అంటే మీ కాల్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి మీ కాల్ కి రెస్పాండ్ అవ్వరు. సో అందుకనే నేను చెప్తున్నానండి, తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే ఏ ఒక్క భక్తులు కూడా మోసపోకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. టీటీడీ వారు టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో బుక్ చేసుకోండి. ఇన్ కేస్ వెబ్సైట్ లో బుక్ చేసుకోవడం మీకు తెలియదు, ఒకవేళ మీరు బుక్ చేసుకోవడానికి ట్రై చేసినా మీకు టికెట్ బుక్ కాలేదు అనుకోండి, అలాంటప్పుడు డైరెక్ట్ గా మీరు తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ లో SST టోకెన్ ఆర్ దివ్య దర్శనం టోకెన్ తీసుకోనైనా దర్శనం చేసుకోవచ్చు. లేదు అంటే ఏ టికెట్ లేకుండా మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్ళైనా స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు అండి. అంటే ఎలాంటి టికెట్ లేకుండా ధర్మ దర్శనంకి వస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ ఎవరి చేతిలో మనం మోసపోకుండా స్వామి వారి దర్శనం ప్రశాంతంగా చేసుకుంటాం కదండి, అందుకే విషయం చెప్తున్నాను. ఇక నెక్స్ట్ ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా VIP రికమెండేషన్ లెటర్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారా, లెటర్స్ మీద బ్రేక్ దర్శనం ఆర్ 300 రూపీస్ దర్శనం కల్పిస్తున్నారని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా అధిక సంఖ్యలో సామాన్య భక్తులు తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తారు కాబట్టి భక్తులందరికీ కూడా పెద్దపీట వేస్తూ త్వరితగతిన దర్శనం కల్పించాలి అనే ఉద్దేశంతో జూలై 15వ తేదీ వరకు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు రీసెంట్ గా అంటే మే 6వ తేదీన జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకొని టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే టీటీడీ వారు ఊహించిన స్థాయిలో తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ లేకపోవడంతో మే 12వ తేదీ అనగా నిన్నటి నుంచి ప్రజా ప్రతినిధుల సిఫారసు లెటర్స్ మీద బ్రేక్ దర్శనం అండ్ 300 రూపీస్ దర్శనం కల్పిస్తున్నట్టు నిన్న TV5 న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. వీలైనంత త్వరలో లెటర్స్ మీద దర్శనాలకి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకొని ఒక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. అండ్ నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, లెటర్స్ మీద మీలో ఎవరైనా బ్రేక్ దర్శనం 300 రూపీస్ దర్శనం చేసుకుని ఉంటే తప్పకుండా ఈ వీడియోకి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మే 12వ తేదీ మంగళవారం రోజున 80,389 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 32,213 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,50,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే స్వల్పంగా పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 24 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 14 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అయినా, సేవా టికెట్స్ అయినా, అకామిడేషన్ టికెట్స్ అయినా టీటీడీ వారు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బుక్ చేసుకోగలరు. అంతేకాని మీకు తెలియని అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మీకు ఆ టికెట్స్ ని బుక్ చేసి ఇస్తామని చెప్తే వాళ్ళకి రెస్పాండ్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ కానీ మీ అమౌంట్ కానీ దయచేసి సెండ్ చేయకండి. ఇది మన ఛానల్ తరపున
కావున భక్తులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.